అందరికీ ప్రైజ్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలను మనము ధ్యాన భాగంగా చదువుకుందాం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చాలు, అందరు 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దామా. 7వ అధ్యాయము 1-2 వచనాలకు వచ్చేసరికి నెహెమ్యా రాజు దగ్గర లేడు. అర్థమవుతుందా? నెహెమ్యా రాజు దగ్గర లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే అక్కడ దేవాలయము కట్టబడింది. తర్వాత నెహెమ్యా వచ్చిన తర్వాత ఆ దేవాలయం వారి దేశం చుట్టూ కూడా ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా వచ్చాడు. అయితే ఇక్కడ ఆయన ప్రాకారాలు కట్టడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు నెహెమ్యా అప్పగిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట, ఎవరెవరిని? ద్వారపాలకులు నియమించాడంట, గాయకులు పాటలు పాడేవారిని నియమించాడంట, దేవుని సేవ చేయడానికి లేవీలైనటువంటి వారిని నియమించాడు. తర్వాత నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు. చాలు, ఇక్కడ నెహెమ్యా హనన్య అనేటువంటి ఒక వ్యక్తిని గురించి బిరుదు ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, హనన్య నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన మనుష్యుడు. హనన్య నమ్మకమైన మనుష్యుడని నెహెమ్యా ఆయన గురించి బిరుదిస్తూ ఉన్నాడు. అయితే ఆ హనన్యాకి హనానీకి ఇద్దరు చూడండి, పైన కూడా రాయబడింది ఒక వ్యక్తి, రెండో వ్యక్తి. నా సహోదరుడైన హనానీకి కోటకి అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చాను. ఈ యొక్క నెహెమ్యా ఇద్దరిని గురించి చెప్తూ ఉన్నాడు. హనానీ అనేటువంటి వ్యక్తిని, హనన్య అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులకి ఏం చేశాడంట? ఆ దేవుని యొక్క ఆ యెరూషలేము అంతటి మీద కూడా అధికారాన్ని వీళ్ళిద్దరికి ఇచ్చాడు. అప్పటి వరకు హనన్య కోటకు మాత్రమే అధిపతి, కానీ ఈ నెహెమ్యా వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపి ఆ యెరూషలేము అంతటి మీద కూడా అధిపతిగా నియమించాడు. అయితే ఇద్దరికి అధిపతిగా నియమించాడు, కానీ ఇద్దరిలో ఒక వ్యక్తిని గురించి అన్నాడు, హనన్య నమ్మకమైన వ్యక్తి అని. అంతేకాదు, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు అని నెహెమ్యా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. గొప్ప గొప్ప పనులు, పెద్ద పెద్ద పనులు ఎలాంటి వారికి అప్పగించాలంటే నమ్మకమైనటువంటి వారికి అప్పగించాలి. నెహెమ్యా కూడా వారిద్దరికి బాధ్యతను అప్పగించాడు, కానీ హనన్యకు మాత్రమే నమ్మకమైన వాడు అన్నాడు. మరి హనానీ అనేటువంటి వ్యక్తిని గురించి మనకేం చెప్పలా. ఈయన గురించి మాత్రం ఇక్కడ చూడండి, ఒకసారి చదవండి. ఇద్దరు గురించి అన్నాడు, ఒకరి గురించి అన్నాడా? బాధ్యత అప్పగించేటప్పుడు మాత్రం ఇద్దరికి కలిపి అప్పగించాడు, కానీ ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం నమ్మకమైన వాడు అని నెహెమ్యా చెప్తూ ఉన్నాడు. అయితే ఈ హనన్య అనేటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అయితే ఈ హనానీ అనే వ్యక్తి గురించి నమ్మకమైన వాడు అని చెప్పకపోయినప్పటికీ కూడా నెహెమ్యా ఏం చేశాడు? ఇశ్రాయేలు దేశమంతటి మీద అధిపతులుగా వాళ్ళిద్దరిని కూడా
నెహెమ్యా పెట్టాడు. అయితే ఈ హనాని అనేటువంటి వ్యక్తి కూడా ఒకవేళ నమ్మకమైన వాడు కాదు, అతను ఎవరు అనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదివేద్దాం. 2వ దినవృత్తాంతములు 16:17. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని. చాలు. హనాని అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దీర్ఘదర్శి. మరొక పేరు ప్రవక్త. ప్రవక్తలు ఏమంటారు? దీర్ఘదర్శి అంటారు. దేవునికి స్తోత్రం. ఈ హనాని అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. అయితే ఇంకొంచెం చూద్దాం. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. మరియు బయెషా యెరోబాము సంతతి వారి వలె ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దాని అంతటిని బట్టి అతడు తన రాజును చంపుటకును బట్టి అతనికి అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునకు యెహోకు ప్రత్యక్షమాయెను. చాలు. ఇక్కడ హనాని అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. అంతేకాదు, తనకు పుట్టినటువంటి కొడుకు కూడా, యెహూ అనేటువంటి కొడుకు కూడా ప్రవక్త. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారు అని మనుషులు ఎలా రుజువు చేసుకోవాలో తెలుసా? నీవు చక్కగా వెదగాలి, నీ బిడ్డలను నువ్వు సక్రమమైన రీతిలో పెంచాలి. దేవునికి స్తోత్రం. హనాని అనేటువంటి వ్యక్తి ప్రవక్త. దేవుని దగ్గర నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు, మనుషుల దగ్గర నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు. అదే సమయంలో అతను కుమారుడు అనేటువంటి వారు కూడా దేవుని ప్రవక్త అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి వారిని నమ్మకమైన వారని ఆ కోటకి అధిపతిగా పెట్టడంలో తప్పుందా? తప్పులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకముగా పనిచేసేటువంటి వ్యక్తిగా హనాని ఉన్నాడు. కానీ హనాని గురించి ఏమి కూడా నెహెమ్యా చెప్పలేదు నమ్మకమైన వాడని. హనన్యా గురించి మాత్రం చెప్పుకొచ్చాడు, చాలా నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని. ఇంకా హనాని గురించి కొంచెం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలకు వద్దాం. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షుషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనాని అని ఒకడు యూదుల నుండి కొందరును వచ్చిరి. దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఏ దేశం అయితే చెరపట్టారో ఆ బబులోను అనేటువంటి ఆ దేశంలోని రాజు దగ్గర ద్రాక్షారసపు గింజను అందించేటువంటి పనివానిగా ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి వారిలో ఎవరున్నారు? హనానియే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడయ్యా అంటే తన దేశం యొక్క బాబోగులన్నిటినీ కూడా నెహెమ్యాకి తెలియచేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనొచ్చు, చెప్పేంత అలాగా ఆ దేశం పాడైపోయిన దేశాన్ని గురించి చెప్పడానికి వచ్చినంత మాత్రాన అతను గొప్పోడైపోతాడా, మంచోడైపోతాడా, నీతిమంతుడు అయిపోతాడా అని అనొచ్చు. అయితే ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ యొక్క దేశము, ఇశ్రాయేలు దేశము, ఆ బబులోను దేశము, ఆ దేశము నుంచి ఈ దేశానికి నడిచి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మన దేశం నుంచి ఆ యొక్క బబులోను దేశము, ఇశ్రాయేలు దేశం పక్క దేశాలు. ఆ దేశం నుంచి దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలి. మనకి ఇప్పుడు విమానాలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి. అప్పట్లో అవేవి కూడా లేవు. అంతేకాదు, వారికి సాధనాలు కూడా లేవు. ఎందుకంటే చెరపట్టబడినటువంటి దేశం అది. మొదటి కోరేషు రాజు నుంచి విడిపించబడి వచ్చారు. వాళ్ళకి ఏ సదుపాయాలు కూడా లేవు. వారు రావాలంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క హనాని అనేటువంటి వ్యక్తి నెహెమ్యా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే, మా దేశం యొక్క దేవుని మందిరం కట్టబడింది కానీ ఆ ప్రాకారాలన్నీ కూడా కాల్చబడ్డాయి, శత్రువులైనటువంటి వారు మా మీద రాళ్ళు విసురుతున్నారు, మా జీవితాలు పాడైపోతున్నాయని మా బండి బాగు చేయించుకోవడానికి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా దగ్గరకు వచ్చిన వ్యక్తులలో హనానియే వచ్చాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక విషయాన్ని గమనిద్దాం. ఆ యొక్క దేశము నుంచి అనగా ఇశ్రాయేలు దేశము నుంచి ఆ బబులోను దేశానికి అనగా ఇప్పుడు ఇరాక్ అనే దేశం, ఇప్పుడు అది బబులోను దేశం అనగా ఇశ్రాయేల్ దేశం నుంచి ఇరాక్ దేశానికి వెళ్ళాలి. అనగా ఇశ్రాయేల్ దేశం నుంచి బబులోను దేశానికి ఈ హనాని కొంతమంది యూదులు కలిసి వెళ్ళి నెహెమ్యాకు చెప్పాలి. అంటే ఆ యొక్క దూర ప్రయాణాన్ని కూడా చూద్దాం, ఎంత దూరం నడిచారో వాళ్ళు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుదాం. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీలు కొందరు, యాజకులు కొందరును, లేవీయులు, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులు బయలుదేరి యెరూషలేము పట్టణము వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. చూడండి, ఇది చదువుదాం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. అర్థమైందా? యెరూషలేము నుంచి బబులోను నుంచి యెరూషలేమునకు వెళ్ళాలి. అర్థమవుతుంది? యెరూషలేము నుంచి బబులోనికి వెళ్ళినా, బబులోను నుంచి యెరూషలేమునకు వెళ్ళినా ఒకటే దూరం. అయితే బబులోను నుంచి యెరూషలేమునకు వచ్చినటువంటి వారిని గురించి చెప్తూ ఉన్నారు. బబులోను నుంచి మొదటి నెల 1వ తారీఖున బయలుదేరారంట. 5వ నెల 1వ తారీఖు వాళ్ళు చేరారు. ఎన్ని నెలలు నడిచారు? 4 నెలలు నడిచారు. అవునా? 1 నుంచి 1 4 కదా. 5వ నెల 1వ తారీఖు 4 నెలలు ప్రయాణం అంత దూరం నడిస్తేనే కానీ బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు దేశంకి వెళ్ళలేరు. మరి ఈ హనాని వారితో పాటు కొంతమంది యూదులైనటువంటి వారు ప్రత్యేకంగా పని కట్టుకొని 4 నెలల ప్రయాణం అంత దూరం నడిచి ఆ యొక్క కబురు చెప్పారంటే నమ్మకస్తులే కాదా? అర్థమవుతుందా? హనాని అనేటువంటి వ్యక్తిని గురించి నెహెమ్యా గొప్పగా చెప్పలేదు, కానీ అతని గురించి మనం ధ్యానించినట్లయితే, చదవగలిగినట్లయితే అతడు ఎంతో దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు నమ్మకముగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు అర్థమైందో లేదో, ఇప్పుడు ఆ ఇశ్రాయేలు దేశం పాడైపోయిన దేశాన్ని అక్కడ ఆ విదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి కొంత ధనాన్ని రప్పించుకొని, కొన్ని మాటలు చెప్పించుకొని ఆ దేశాన్ని బాగు చేయించుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దీన్ని బట్టి చూస్తే హనాని నెహెమ్యా చెప్పకపోయినా నమ్మకమైన వ్యక్తి అయినాడు. కనుకనే నెహెమ్యా కూడా ఆ హనాని అనేటువంటి ఆ వ్యక్తిని యెరూషలేము అంతటి మీద కూడా అధిపతిగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, హనాని గురించి ఒక మాట చూపించి తర్వాతకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 35-36 వచనాలు. యాజకుల కుమారుల్లో కొందరు బాకాలు ఊదుచుపోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షమయ, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడకు దావీదు యొక్క వాయిద్యములు వాయించుచు పోయిరి. శాస్త్రియకు యజ్రాయు. ఈ హనాని అనేటువంటి వ్యక్తి ఎవరంటే వాయిద్యాలు వాయించేటవాడు, దేవుడిని గణపరిచేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు వచ్చి వెళ్ళిపోయేటువంటి వారు కాదు, విశ్వాసుల్లో అందరిలో నేను ఒకడిని అనేటువంటి వాడు కాదు. ప్రత్యేకముగా ఈ హనాని అనేటువంటి వ్యక్తి వాయిద్యాలు వాయించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వ్యక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, హనన్య గురించి చూద్దాం, హనాని గురించి చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో నుంచి మనము చూడగలిగినట్లయితే
నెహెమ్యా గ్రంథము క్షమించాలి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. హేమాను సంబంధులలో హేమాను కుమారులు ఎవరనగా, అర్థమవుతుంది చూడండి, ఎవరు సంబంధులు? హేమాను సంబంధులలో ఆ హేమాను కుమారులు బక్కి, యహు, మత్తన్య, ఉజ్జియేలు, షెబూయేలు, ఎరిమెతు, హనన్య, హనాని, ఎలియాతా, గిద్దల్తి, రొమంతా-ఏజెరు, యబ్షెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయతు అనువారు. వీరందరూ దేవుని వాక్య విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. అర్థమవుతుందా? వీళ్ళందరూ హేమాను యొక్క కుమారులు. ఇప్పుడు మన పేర్లు పలకడం రానేటువంటి పేర్లన్నీ కూడా హేమాను యొక్క కుమారులు. హేమాను యొక్క కుమారుల్లో హనన్య, హనాని అని 2 పేర్లు రాయబడి ఉంది. అంటే వీళ్ళిద్దరు ఎవరు? 2 అన్నదమ్ములు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా హనన్య, హనాని అనేటువంటి 2 వ్యక్తుల్ని కూడా యెరూషలేము అంతటి మీద కూడా అధిపతులుగా నిర్ణయించాడు. అయితే హనన్య గురించి ఇతను నమ్మకమైన వాడు అని చెప్పాడు. హనాని గురించి చెప్పలేదు, వాటిని గురించి ధ్యానించాం. అయితే వీళ్ళిద్దరిని గురించి ధ్యానించినప్పుడు ఏం చెప్పబడుతుందంటే, 2 కూడా ఒకే తండ్రికి పుట్టినటువంటి కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో అలా ఉందా? ఒక కొడుకు బాగుపడితే ఇంకొక కొడుకు చెడిపోతున్నాడు, అవునా కదా? కూతురు బాగుంటే కొడుకు పాడైపోతున్నాడు, కొడుకు బాగుంటే కూతుర్లు పాడైపోతున్నారు. లేకపోతే చిన్నవాడు బాగుపడితే పెద్దవాడు జీవితం నాశనం అయిపోతుంది, అవునా కాదా? కానీ ఇక్కడ ఇద్దరు కుమారులు కూడా దేవుని యందు నమ్మకమైనటువంటి వారు, నమ్మకముగా పనిచేస్తున్నటువంటి మనుషులై ఉన్నారు. అంతేకాదు, అతని తండ్రి నుంచి వచ్చినటువంటి 2 కుమారులు కూడా దేవుని పనిలో మంచి పనితనం కలిగిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, చూడండి, నేను చదువుతూ ఉన్నాను. వీరిద్దరూ కూడా ఒకే తండ్రికి పుట్టినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇక్కడ చూడండి 5వ వచనం చదువుతూ ఉన్నాను. వీరందరూ దేవుని వాక్య విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను అనేటువంటి వ్యక్తి ఎవరు? తండ్రి కూడా ఎవరు? ప్రవక్త, దేవునికి సేవకుడు. దేవునికి స్తోత్రం. హేమాను అనేటువంటి తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో 2 గురించి చెప్తా ఉన్నా. వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారై అంటే, హనాని, హనన్య అనేటువంటి 2 కూడా ప్రవక్తలు. దేవునికి స్తోత్రం. ముందు వచనాలు చదువుకున్నాం. ఇతను ఇక్కడికి వచ్చారు. తండ్రి ఎవరు అంట? తండ్రి కూడా ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నమ్మకమైనటువంటి తండ్రి, నమ్మకమైనటువంటి 2 కుమారులైనటువంటి వారు. నమ్మొచ్చు అలాంటి వారిని. దేవునికి స్తోత్రం. కొంతమంది మనుషులు చెప్తాం కదా, అది నమ్మకూడదురా బాబు. ఎందుకని నమ్మకూడదు? మోసం చేస్తారు. మోసం చేసేటువంటి బుద్ధి కలిగినటువంటి మనుషులైనటువంటి వారు లోకంలో ఉన్నారు. చాలా ముచ్చటి మాటలు చెప్పి మనుషులు లోబరుచుకొని అవమానానికి, నిందకి, సిగ్గుకి, కన్నీటికి, దుఃఖానికి మనల్ని విడిచిపెట్టేవారిగా ఉన్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు నమ్మకస్తులైనటువంటి వారి కొరకు వెతుకుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తండ్రికి ఉన్నటువంటి 2 కుమారులు చాలా నమ్మకమైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము ఇప్పుడు హనన్య గురించి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. పాత గుమ్మములు బాగు చేయవారు ఎవరనగా, పానేయ కుమారుడైన యెహోయాదాయును,
బెసద్య కుమారుడైన మెషుల్లాను దానికి దూలములు ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను మిస్బావారును గిబియోనీయుడైన మెలట్యాయును మెరోనితీయుడైన యాదోనును ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠం ఉంచబడు స్థలముల వరకు బాగు చేసిరి. వారిని ఆనుకొని బంగారు పని వారి సంబంధి అయిన కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయవాడయుండును. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరిగించుచుండెను. దేవునికి స్తోత్రం. హనాని ఎవరంట? డాక్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కొడుకుని ఏం చేశాడు? డాక్టర్ని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ చదివాడు. డాక్టర్ చదువు అంటే ఇప్పుడు మనం చదువు వాళ్ళకి లేదు. ఒకటి తీసి కనుక్కొని ఔషధాలు పంచి ఒకవేళ అది మితిమీరితే ఏమవుతుంది? మనుషులు చస్తారు. మనుషులు చస్తే ఈయన్ని కూడా చంపేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హనన్య అనేటువంటి వ్యక్తి డాక్టర్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వ్యక్తిగా నెహెమ్యా ఈయన గురించి పరిగణిస్తూ ఉన్నాడు. ఎంత నమ్మకత్వాన్ని కనపరుచుంటాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ అంటే, వైద్యులు అంటే ఎవరు బాగోలేదన్నప్పుడు వచ్చి వైద్యము చేయాలి. నీకు బాగున్నా బాగోకపోయినా, వేరే పని ఉన్నా ఉండకపోయినా అక్కడికి వెళ్ళి చేయాలి. మనమైతే పడుకున్నాను, గంట తర్వాత వస్తానని చెప్తాం. లేకపోతే ఊర్లో లేను, వేరే దగ్గర ఉన్నామని చెప్తాం. అవునా కదా? నమ్మకస్తులైనటువంటి వారు ఏం చేస్తారు? ఆ ఎదుటి వ్యక్తి, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఈయనంటే నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హనన్య అనేటువంటి వ్యక్తి కూడా ఒక నమ్మకాన్ని ఆ దేశంలో కలుగు చేశాడు. అలాగే ఇతను కూడా తన ప్రజల దగ్గర అంతే నమ్మకముగా ఉండేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని అంటే ఆశ, దేవుని పని అంటే ఆసక్తి. ఇదిగో ఈ మనిషి ఉంటే పని జరుగుతుంది, ఈ మనిషి నేను ఉండాలి అనేటువంటి తృష్ణ కలిగినటువంటి మనుషులు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత నమ్మకత్వాన్ని హనన్య ఆ దేశంలో ఉన్న వారందరికీ కూడా కలుగు చేశాడు. ఎవరు వచ్చినా సరే ఆ మనుషులకి వైద్యాన్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21. మీరునో నా క్షేమ సమాచారం అంతా తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు. అమ్మా, ఎవరు? తుకికు అనేటువంటి వ్యక్తి నమ్మకమైన పరిచారకుడు. దేవునికి స్తోత్రం. పరిచారకుడు అంటే అర్థం ఏంటి? పరిచారకుడు అంటే దేవుని ఇంటిలో పని చేసేటువంటి వారు. పాత్రలు కడిగేవారు, బలులు అర్పించేవారు, సామాన్లు మోసేవారు, లేకపోతే షాపులు మడిచేవారు, కార్పెట్లు మడిచేవారు, లేకపోతే చీపురెట్టి మందిరాన్ని ఊడ్చేటువంటి వారు. వీరందరూ కూడా పరిచారకులు. అయితే ఈ పరిచారకుని గురించి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నమ్మకమైన పరిచారకుడైన తుకికు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పని అప్పుడు చెప్తే ఈ మనిషి చేస్తాడనేటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, నమ్మకాన్ని కలిగించినటువంటి వ్యక్తి తుకికు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని సంఘం తరపు నుంచి అప్పగించినప్పుడు ఆ పనిని మనిషి ఎలాగ నిర్వర్తించాలి? నమ్మకముగా ఈ మనిషికి పనిని అప్పగిస్తే ఖచ్చితంగా, నిజాయితీగా, యథార్థముగా ఆ పనిని చేసి అప్పగిస్తారనేటువంటి నమ్మకత్వాన్ని కలుగు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ తుకికు అనేటువంటి వ్యక్తి పౌలుకి అంత నమ్మకముగా తన నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఆ పరిచర్య చేయమని చెప్పే విషయంలో ఈయన చెప్పిన వెంటనే ఆయన కూడా అంతే నమ్మకముగా పనిచేసి చూపించేవాడు. అందుకే ఆయన గురించి అంటున్నాడు, నమ్మకమైన పరిచారకుడైన
తుకికు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిచర్య చేసే పరిచర్యలో కూడా నీకేముండాలి? నమ్మకం ఉండాలి. నీ ఉన్నటువంటి నీ సంఘములో, నీ కుటుంబములో నమ్మకత్వముగా నీవు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనన్య అనేటువంటి వ్యక్తి ఆ దేశంలోనే నమ్మకంగా బ్రతికారు. ఇది ఈ తుకిక్ అనేటువంటి వ్యక్తి ఆ సంఘములోని తన సేవకుని దగ్గర, దేవుని సేవకుని దగ్గర నమ్మకంగా బ్రతికారు. అలాగే మన కుటుంబంలో కూడా మన భర్త దగ్గర నమ్మకముగా బ్రతకాలి. భర్త భార్య దగ్గర నమ్మకముగా బ్రతకాలి. నిన్ను నమ్మొచ్చు, నువ్వు బయటికి వెళ్ళి పర్లేదురా అని నమ్మొచ్చు. అంత నమ్మకత్వాన్ని నీవు నీ ఎదుట ఉన్నటువంటి నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర నువ్వు కనపరచాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడినప్పుడు అది అబద్ధం అని నీ ఎదుట ఉన్నటువంటి ఆ వ్యక్తి ద్వారా రాకూడదు. అలా వచ్చిందంటే నువ్వు నమ్మకముగా నీ కుటుంబంలో నీవు లేవు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకముగా బ్రతుకు. ఇంకొంచెం నేను ముందుకెళ్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 20వ వచనం చదువుదామా. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే గనుక అవి గాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు చాలు ఏమన్నాడు? నమ్మకమైన దాసుడు. ఇంకొక వచనం కొద్దాం 22 నుంచి. 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా 2 తలాంతులు అప్పగించావు, అవిగాక 2 తలాంతులు సంపాదించిస్తున్నాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ యజమానుడి దగ్గర 3 దాసులు ఉన్నారు. ఒక యజమానుడి దగ్గర 3 పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి దేశాంతరం వెళ్ళాడు యజమానుడు. కొంతకాలం తర్వాత మరలా యజమానుడు ఆ 3 దగ్గరికి వచ్చాడు. మొదటి పని వాడిని పిలిచి, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, 5 నాణ్యాలు ఇచ్చాను, ఏం చేసావంటే 5 నాణ్యాలకి 5 నాణ్యాలు సంపాదించి ఇచ్చానయ్యా, ఇదిగో తీసుకో అంటాడు. ఆయన అంటాడు, మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా అంటాడు. రెండో వ్యక్తి దగ్గరకు వస్తాడు, ఆయనకి 2 ఇచ్చారు. అయితే ఆ 2 చేసి ఇచ్చానని చెప్తాడు. ఆ నాయకుడు అంటాడు, ఇదిగో మంచి దాసుడా అంటాడు. ఈ 3వ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి నమ్మకముగా లేని పనివాడు. అమ్మ దేవుని వాక్యం వింటారా? నమ్మకముగా లేనటువంటి వాడు. ఇద్దరిని గురించి బడా నమ్మకమైన మంచి దాసుడా. యాక్చువల్గా ఎక్కువ తెచ్చినోడికి ఎక్కువగా గొప్పగా పొగడాలి, 5కి 5, కానీ 2కి 2. కానీ ఎవరు తలాంతులు బట్టి వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చిన్న పిల్లలు చేయవలసినటువంటి పనిని వారే చేయగలరు, పెద్దవారు చేయవలసిన పనిని వారే చేయగలరు. వీళ్ళ పని వాళ్ళ పని సమానం అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు బైబిల్కి జనను ఈ పిల్లలకి మీకు కూడా ఒకటే ప్రశ్న వేసాం అనుకోండి, చెప్పగలరా? చెప్పలేరు. అందుకే యజమానుడు కూడా 5 ఎందుకు ఇచ్చాడు, 2 ఎందుకు ఇచ్చాడు, 1 ఎందుకు ఇచ్చాడు అంటే వారు అంత మోతాదులోనే వాళ్ళు చేయగలరు పని. దేవునికి స్తోత్రం. అందుకే 5కి 5 చేసిన వాడిని బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2కు 2 చేసినటువంటి వాడిని కూడా బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం నమ్మకముగా ఉండటం లేదు. నమ్మకముగా ఉండటం లేదు. నీకు ఇచ్చినటువంటి పనిలో, లేకపోతే నీవు ఉన్నటువంటి ఇంటిలో, నీవు ఉన్నటువంటి నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలో, నీవు నీ యజమానుడి దగ్గర, నువ్వు నీ యజమానుడి భార్య దగ్గర, వారి బిడ్డల దగ్గర నువ్వు నమ్మకముగా ఉండగలుగుతున్నావా? నీవు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? 20,000 శాలరీ వస్తే 15,000 వచ్చింది, మిగిలిన 5,000 ఏమని చెప్తాం? పిల్లల తల్లిదండ్రుల దగ్గర, భర్త భార్య దగ్గర ఎంతే వచ్చింది? నువ్వు నమ్మకంగా ప్రవర్తిస్తున్నావా? నమ్మకంగా జీవించగలుగుతున్నావా? నమ్మకంగా బ్రతుకు. 3లో 1 ఉన్నారంట, 2 నమ్మకస్తులు, కానీ 1 మాత్రం నమ్మకముగా బ్రతకాలి దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. నిన్ను పనిలో పెట్టుకున్నటువంటి యజమానులు
నిన్ను నమ్మి పంపించినటువంటి ఆ యొక్క భర్త కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, పెద్దవారు కానీ ఎవరైనా నిన్ను నమ్మి పంపించినప్పుడు ఆ పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. అంతేగాని నీ స్వార్థము కొలది, నీ దురాశ కొలది నువ్వు ఎప్పుడు కూడా అలాగా పని చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన భార్యగా, నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన భర్తగా మనము మన కుటుంబములో ఉండాలి. అదే సమయంలో సంఘములో కూడా నమ్మకమైన విశ్వాసిగా దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారిగా నమ్మకత్వాన్ని కోల్పోయావు అనుకోండి, మరి ఎప్పుడు నిన్ను నమ్మరు. నమ్ముతారా? నమ్మరు, ఎప్పుడు నమ్మరు. మరలా నీకు ఎప్పుడు కూడా ఆ పనిని అప్పగించరు. ఆ బాధ్యతను ఎప్పుడు నీకు ఇవ్వరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారిగా ఉండకూడదు. నీవు చేయవలసినటువంటి పని నమ్మకముగా చేయి. పొరపాటు జరిగితే సరి చేసుకో, కానీ వాటిని దురుద్దేశంతో చేసి నీ నమ్మకత్వం, నీ యజమానుల మీద, నీ కుటుంబం మీద, నీ భర్త మీద ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. 2 మాటలు చూపించి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజుకు దూత చేత పత్రికలు పంపించేదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మనుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికలను అతని చేత నీకు పంపించి ఉన్నాను. చాలు. ఇక్కడ వెండిని, బంగారమును, తర్వాత బట్టలను ఇచ్చి సిరియా దేశం యొక్క రాజు ఇశ్రాయేలు దేశం యొక్క రాజుకు పంపించాడంట. ఎందుకు పంపించాడయ్యా అంటే, సిరియా దేశపు రాజు అంటున్నాడు, ఇదిగో నా యొక్క సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కుష్ఠరోగం ఉంది, అతన్ని బాగు చేయండి, దానికి ప్రతిగా ఇవంతా కూడా, ఈ డబ్బు, బంగారము, ఈ బట్టలు కూడా మీరు తీసుకోండి అని చెప్పాడు. చెప్పగానే ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళి భయపడిపోయాడు. తర్వాత ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏమైంది చూడండి, 14 వచనం, 14, 15, 16. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలె శుద్ధుడాయను. ఆ కుష్ఠరోగం కలిగినటువంటి నయమాను ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే దైవజనుడు చెప్పిన ప్రకారంగా నదిలో మునగగానే ఆ కుష్ఠరోగం అంతా కూడా పోయింది. ఉలిగి లేచిన వెంటనే పోయింది. పోయిన తర్వాత ఏమైంది చూద్దాం. అప్పుడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఆ దేవుడి పేరు ఏం పేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అయిన ఈ కుష్ఠరోగం అంతా తగ్గిపోగానే ఆ పక్క దేశములో సైన్యానికి అధిపతి అయినటువంటి ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఈ భూ ప్రపంచ మండములో ఉన్నటువంటి అందరికీ కూడా దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మి ఏం చేశాడు చూద్దాం. నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలెదని చెప్పాడు. ఏంటంటే తెచ్చాడు? డబ్బు, బంగారము, బట్టలు. అది తెచ్చినటువంటి వాటిని మీరు తీసుకోండి, నాకు బాగు చేశారు అనేసి ఇస్తూ ఉన్నాడు. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతన్ని ఎంత బతిమాలును ఒప్పకపోయాను. దేవుని సేవకుడు దేవుని ద్వారా అతనికి ఉన్నటువంటి రోగాన్ని బాగు చేశాడు. బాగు చేసిన దానికి ప్రతిగా ఆ యొక్క నయమాను కానుకలు కూడా తెచ్చినవి ఇచ్చేసాడు. ఎలాగున్నావు అలాగా ఆ బంగారము, డబ్బు, బట్టలు ఇచ్చేగానే
ఈ యొక్క దేవుని సేవకుడు అంటున్నాడు, ఇదిగో ఇందులో నాకు ఏది కూడా వద్దని పంపించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నారయ్యా అంటే ఈ దైవజనుడి దగ్గర పనివాడు అన్ని గమనిస్తున్నాడు. ఏది గమనిస్తున్నాడంటే ఆ కుష్ఠరోగు రావడం, మాట్లాడడం, అసహించుకొని వెళ్ళిపోవడం, తిరిగి మరలా రావడం, మరలా వచ్చిన తర్వాత అతను బాగుపడిన తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బు, బంగారం, బట్టలు తీసుకొని వచ్చి ఈ దేవుని సేవకుని తీసుకోండి అని అడగడం, అన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ఈ పనివాడు అనేటువంటి గెహాజీ చూస్తూ ఉన్నాడు. అన్ని కనిపెట్టాడు. ఈయన వద్దన్నాడు. అయితే ఏమైంది? చదమ్మా 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఆ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవము తేడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందనని అనుకొనెను. చాలు. నమ్మకమైనడైనా అతని దగ్గర పెట్టుకున్నటువంటి దేవుని సేవకుని దగ్గర పక్కనే ఉన్నటువంటి వ్యక్తి నమ్మకస్తుడేనా? అసలు అతను కాదు అన్నప్పుడు నువ్వేమని చెప్పాలి? నువ్వు మాట్లాడవలసిన పనే లేదు. అసలు అవసరం ఉందా నీతోటి? ఆయన ఎవరితో మాట్లాడుకుంటున్నారు? నయమాను దేవుని సేవకునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరి ఆయనతో మాట్లాడుకున్న తర్వాత మరలా ఆయనకు తెలియకుండా నీ పైన ఉన్నటువంటి సేవకునికి తెలియకుండా ఎవరైతే వచ్చారో వారితో నువ్వు డీల్ చేసుకోవడం ఎంతవరకు ఖచ్చితమైనది? నీవు ఎవరి దగ్గర ఉంటున్నావో ఆ వ్యక్తికి నువ్వు నమ్మకముగా బ్రతకగలుగుతున్నావా అనేదే ప్రశ్న. నీ భర్త దగ్గర నువ్వు ఉన్నావు కదా, నీ భార్య దగ్గర నువ్వు ఉన్నావు కదా, వారి దగ్గర నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నావా? వారికి తెలియకుండా నువ్వేం చేస్తూ ఉన్నావు? గెహాజీ అదే చేస్తూ ఉన్నాడు. తెలియకుండా ఏదో చేయాలనుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అలా చేస్తున్నావేమో. పిల్లలు అనేటువంటి వారు తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేయాలనుకుంటున్నారు? వారు మీ మీద ఎంతో నమ్మకం ఉంచారు కదా, భర్త మీద ఎంతో నమ్మకం ఉంచుకున్నారు కదా. నా భర్త నాకు సొంతం అనుకున్నారు కదా, నా భార్య నాకే సొంతం కదా అనుకున్నారు కదా. మరి అంత నమ్మకముగా మీ మీద ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఉంచుకుంటున్నారా, పాడు చేసుకుంటున్నారా? దేవుని సేవలో, దేవుని పరిచయంలో ఉంటున్నటువంటి అదిగో నా బిడ్డలు అనే నమ్మకాన్ని కలిగించుకున్నటువంటి మీరు దేవుని సేవకుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఉంచుకుంటున్నారా, పాడు చేసుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? గెహాజీ ఏం చేస్తూ ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన వెనకాతలే తిరిగాడు. ఆయన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు. అయినా సరే ఎంత బరి తెగింపంటే ఇదిగో నేను లేకపోయినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో ఈయనకి తెలుసు అనే విషయాన్ని ఈ గెహాజీకి తెలీదా? తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళి అది ఈయనకి తెలిసిపోతుందని తెలిసి కూడా ఆయన చేశాడంటే ఎంత తెగించి చేశాడో. దేవునికి స్తోత్రం. పాడు చేసుకోవద్దు. నమ్మకముగా బ్రతకడం నేర్చుకో, ప్రయత్నం చేయి. ఏమంటున్నాడు చూడన్నా, చదవమ్మా. నయమాన్ని కలుసుకొని పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగులు వచ్చున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు. ఎన్ని అబద్ధాలు చెప్పాడు చూసారా? ఎన్ని అబద్ధాలు చెప్పాడు. ఎఫ్రాయిము మన్యము నుండి అంటే అడవిలో నుంచి 2 వచ్చారంట. 2 శిష్యులు వచ్చారు. వారికి కొన్ని మీరు తెచ్చిన దాంట్లో కొన్ని వస్తువులు కావలసి ఉన్నవి అని అడుగుతూ ఉన్నాడు. అసలు అడిగాడు యజమానుడు? దేవుని సేవకుడు అడిగాడు? అసలు అడగలేదు. కానీ ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఇలా అడుగుతూ ఉన్నాడు. చెప్పకపోయినా చెప్పినట్టుగా పుట్టించే మనుషులు ఉన్నారు కదా. మనం మాట్లాడకపోయినా ఆయనే మాట్లాడాడండి అని చెప్పేవారు ఉన్నారా లేరా? ఆయన మాట్లాడాడు. అసలు అది అడగలేదు. ఇతను పక్కన ఉంటుండగానే వద్దు అని చెప్పాడు.
అలాంటి వాటిని ఈ మనుషులు ఏం చెప్తున్నాడు అంటే దానిని పుట్టించి చెప్తూ ఉన్నాడు. పోనీ ఎవరి మీదో కాదు, ఎవరి దగ్గర అయితే తర్బీదు అవుతున్నాడో, ఎవరైతే నేర్పిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆత్మీయ స్థితిలోని బలపరుస్తూ ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరే ఆ వ్యక్తిని గురించే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోవడమే కాకుండా నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటూ ఉన్నావో ఆ వ్యక్తి మీద అబద్ధాలు కూడా చెబుతూ ఉన్నావు. అలా చెప్పకూడదు, అలా వెళ్ళకూడదు. నిన్ను నమ్మకముగా పెంచినటువంటి వారు, నిన్ను పక్కన పెట్టుకున్నటువంటి వారు, నిన్ను నమ్మకముగా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కలుగు చేస్తున్నటువంటి వారికి నమ్మకముగా నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదివి ముగించేస్తాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు కూడా నమ్మకమైనటువంటి వారికి ఎప్పుడు కూడా దీవెనలు మెండుగానే ఉంటాయి. అపనమ్మకస్తులైనటువంటి వారికి, నమ్మక ద్రోహము చేసేటువంటి వారికి, నమ్మకముగా బ్రతకనటువంటి ఆ మనుషులైనటువంటి వారి జీవితాల్లో ఏమైందో చూసాం కదా. గెహజీ ఏమైంది? అదిగో ఏ నయమాను కుష్ఠరోగం పోతుందని డబ్బు తీసుకున్నావో అదే కుష్ఠరోగము నీకు నీ ఇంటి వారందరికీ కూడా వచ్చునుగాక అన్నాడు. వచ్చిందా? వచ్చింది. నమ్మకముగా లేనటువంటి ఆ మనుష్యుని దగ్గరికి కుష్ఠరోగం వచ్చింది. వారి ఇంటి వారికి అందరికీ వచ్చింది. నమ్మకముగా బ్రతుకునేటువంటి వారి హనానికి ఏమొచ్చింది? అధిపతులుగా, అధికారులుగా, గొప్పవారిగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నమ్మకస్తులైనటువంటి వారిని గొప్ప స్థానంలో ఉంచుతారు. నమ్మకము కోల్పోయినటువంటి వారి పరిస్థితిని మనము బైబిల్లో చాలా మందిని ఉదాహరణలుగా చూడగలం. మనము ఇప్పటికీ కూడా మంచిపోయింది ఏమి లేదు. మనము మన కుటుంబంలో అయినా, మన ఉద్యోగంలో అయినా, దేవుని సంఘములోనైనా, బయట ఎక్కడైనా నీవు నమ్మకముగా బ్రతికితే నీవు మెండైన దీవెనలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్.